వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళకి రెండే 2 నిమిషాలు టకటకమని 2 ముక్కలు చెప్పేస్తాను. మీకు వ్యాపారం చేయాలని ఉంటే, మీకు ఏదైనా సక్సెస్ అవ్వాలి, మీరు ఎందులోనో దూకేసి ఏదో ఒకటి బీభత్సం చేశారన్న ఆశ కనుక లోపల ఉంటే, మీ అంతట మీరు సింగిల్‌గానే మీరే తెలివితేటలతో, మీ సొంత తెలివితేటలతో మీరే ఎక్కడ పడితే అక్కడ తిరిగి, ఎలా పడితే అలాగే ఎంత నాలెడ్జ్ కుదిరితే అంత నాలెడ్జ్ బట్టల ఫీల్డ్‌లో మీ అంతట మీరు తెలుసుకుంటేనే బలంగా తయారయ్యి వ్యాపారంలో నిలబడగలుగుతారు. మీకు ఒక తోడున్నా, మీకు ఒక పార్ట్నర్ ఉన్నా, లేకపోతే ఏదో రకరకాల డీలింగ్స్ ఏవి ఉంటాయి కదా, ఆ డీలింగ్స్ ఏమైనా పెట్టుకున్నా కొంతకాలం బాగానే ఉంటే తర్వాత మీరు నిలబడడానికి దారి తక్కువగా ఉంటుంది. అందరూ అలా ఉంటారని కాదు, కానీ 70 వాళ్ళ సంగతి చెప్తాను. ఏదైనా సరే మీ ఒక్కరి వల్లే, మీ ఒక్కరి తెలివితేటలతోనే చేసేదే ఎక్కువ కాలం నిలబడుతుంది. మీ ద్వారా ఇంకో నలుగురు యాడ్ అవుతే కనుక దానికి ఇంకా బలం పెరుగుతుంది. కాబట్టి మీ వల్ల ఆల బతుకులు కూడా బాగుపడతాయి. కాబట్టి ఏదైనా సరే సింగిల్గా మీ అంతటా మీరు చేస్తేనే దానికి ఒక బలం ఉంటుంది, అది ఎక్కువ కాలం నిలబడుతుంది. పార్ట్నర్షిప్లు ఆడెవడో నాకు లక్షిస్తా అన్నాడు, ఈడెవడో ఒక 25,000 ఇస్తా అన్నాడు, ఇవన్నీ కాదండి. ఇవన్నీ స్టార్టింగ్లో బాగుంటాయి, స్టార్టింగ్లో చాలా బాగుంటాయి. కానీ తర్వాత చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. దానివల్ల మొత్తం దివాలా తీయాల్సి వస్తుంది. అతమాన దివాలా అనే మాట వాడుతున్నాను నేను. సరే, మొత్తానికి అది ఇబ్బంది అవుతుంది. సో ఆలోచించుకోండి, ఏదైనా సరే మన సొంత కాళ్ళ మీద మనం నిలబడాలి, మన సొంత తెలివితేటలతోనే మనం ఎదగాలి తప్ప పక్కోడి మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. కొంతకాలం బాగుంటుంది, తర్వాత ఇబ్బంది పడిపోతాం. వీరైతే ఆలోచించి పనిలో దిగండి.